లేదమ్మా మీరేం బాగా డబ్బులు లాస్ట్ కేసు చెప్తున్నాడు పెద్దవాళ్ళ, నేనేమో బంధంలో చెప్తున్నాను. రోజు ఇంటికాడ అన్నం వండుకొని క్యారేజీ పట్టుకుని నడుచుకుంటే వెళ్ళే పిల్లలు ఉంటారు కదా, సామాన్యుల వాళ్ళ గురించి చెప్తున్నా. లాస్ట్ ఇయర్ మా అన్నయ్య వాళ్ళ అమ్మాయి స్కూల్ కాలేజ్ ఇంటర్మీడియట్ అయిపోయిందండి. నన్ను చెప్పని మర్చిపోతాను మళ్ళీ, నువ్వు నన్ను పక్క తీసుకెళ్ళిపోదు. ఎవరిని కంటారు డబ్బులు అంటే పోనీ అరే మీ పిల్లలు కానండి, ఈ దేశానికి లాభం, మీ పిల్లల సంగతి నేను చూసుకుంటా, స్కూల్ ఫీజులు నేనే కడతా, లేదా కాన్వెంట్ లో ఇంత డబ్బుకే ఫీజు కట్టించుకోండి, ఒక్క బయలుపోద్ది, కాలేజీ ఫీజులనే కడతా, ఇంజనీరింగ్ ఫీజునే కడతా, మెస్ ఛార్జీలనే ఇస్తా. ఎవరైనా మీరు మర్చిపోండి, మీ పిల్లల చదువు మొత్తం నేను చూసుకుంటా. కలమని చెప్పు, నేనేమి చూడను, నాకేం సంబంధం లేదు, 30,000 ఇస్తా. ఏంటి 30,000కి మామూలు కనీసం ఏం చేయాలి? నరకం చూడాలి పిల్లలు అంటే. రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారు లాంటి షావుకారీలలో కూలీలు మనిషి కావాలి, ఇంట్లో పనిచేయడానికి మనుషులు కావాలి, కారు తోలడానికి మనుషులు కావాలి. కాబట్టి సామాన్యులు అందరూ కూడా పిల్లలు అలా పెరిగిపోవాలి. డ్రైవర్లు దొరకట్లా, ఇంట్లో పనిచేయడానికి మనుషులు దొరకట్లా, ఇస్త్రీ చేయడానికి మనుషులు దొరకట్లా, బూట్లు దొరకడానికి పాలిష్ చేయడానికి మనుషులు దొరకట్లా, ఇల్లు దొరకడానికి మనుషులు దొరకట్లా, మనుషులు కావాలి. ఇది అతని కుట్ర తప్పితే ఏముంది తప్పుడు ఆలోచన. ఇవాళ బడిలో మాస్టర్ ఉద్యోగాలు తీశారు. ఇవాళ కరెక్ట్గా మనం అనుకున్నాం కదా, రెండేళ్ళు అయింది కదా, 4వ తారీఖు. ఇవాళ పొద్దున ఏమన్నా మీరు మేనిఫెస్టో తగలబెట్టారా? వెన్నుపోటు దినోత్సవం చేశారు కదా. ఏమని చేశారు? హామీలు ఇచ్చి 2 ఏళ్ళు అయింది, నెరవేర్చకుండా నాడు ఎన్టీ రామారావుకి వెన్నుపోటు పొడిచావు, ఇవాళ ఓటర్లందరికీ వెన్నుపోటు పొడిచామని చెప్పి చేశాం. మనం అనుకుంటున్నాం ఓటర్లకి వెన్నుపోటు పొడిచాడు, ఓటర్లకి అందరికి రామారావు కాదు, ఇవాళ ఓటేసిన పితోడికి వెన్నుపోటు పొడిచాడు చంద్రబాబు నాయుడు మనం అనుకుంటున్నాం. ఇవాళ క్యాబినెట్ జరిగింది, క్యాబినెట్ లోంచి సగం నుంచి గబాల పవన్ కళ్యాణ్ గారు చేపట్టుకుని వెళ్ళిపోతున్నాను, ఖాళీకి వెళ్ళిపోయాడు చెప్పి ఆంధ్రజ్యోతి టీవీకి ఆయిల్ వేశారు. వెన్ను ఆయన నొప్పి వచ్చేసిందంటే వెళ్ళిపోతానంటే చంద్రబాబు నాయుడు ఓటర్లతో పాటుగా పవన్ కళ్యాణ్ కూడా పొడి చేశాడు, ఎన్ను అని చెప్తున్నాను, ఎన్ను పొడి చేశాడు కదా. అంటే ఓటర్నే బదలేదు, పవన్ కళ్యాణ్ వదలకుండా కథ అలవాటు ప్రకారం ఆయన స్పెషలిస్ట్ కదా, పొడుచుకుంటే వెళ్ళిపోతున్నాడు. ఇవాళ టీచర్ ఉద్యోగాలు ఎంత నీచంగా చేశారంటే ఆశ్చర్యపోతారు మీరు. నేను ముందు చెప్తే ఏదో సరదాగా ఇదేదో నానిగాడు అది ఇది అన్నారు, ఇప్పుడు మెల్లగా వాళ్ళే మాట్లాడుతున్నారు. నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నాడు, ఏమని పేరు నాని మాట్లాడుతున్నాడు. బ్రిడ్జ్ అంట, బ్రిడ్జి దేంతో ఆడతారో ఒకటి తెలియదు, ప్యాకాట్ అంట, ఎవరు చెప్పాడు ప్యాకాట? కేంద్ర నేను పెట్టాలా ఆటో, దాంట్లో లిస్టులో కేంద్ర ప్రభుత్వం పంపించింది, నేను పెట్టాను, మళ్ళీ జీవో ఇచ్చానని చెప్తున్నాను. నేను నారా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతాను, బ్రిడ్జ్ అనేది దేంతో ఆడతారు? బ్రిడ్జ్ అనే ఆట దేంతో ఆడతారు? బంతితో ఆడతారా, లేదా గవ్వతో ఆడతారా, లేదా రింగ్ ఏమైనా ఉంటుందా? దేంతో ఆడతారు? 100కి 100% పేక మొక్కలతోనే ఆడే ఆట బ్రిడ్జ్ ఆట. అది 40వ ఆట కింద కేటగిరీ బిలో, 67 ఆటల్లో 40వ ఆట కింద ఉంది. వాళ్ళ స్పోర్ట్స్ కోటా కింద టీచర్ని ఎలా తీశారు తెలుసా? నువ్వు ఎంత దుర్మార్గం అంటే నీచం అది. సాక్షాత్తు టీచర్గా పనిచేసినటువంటి హోంమంత్రి అంత్రి గారు హోంశాఖ గురించి, ఈ రాష్ట్రంలోని హింస గురించి, హత్యల గురించి, దోపిడీల గురించి, అమానవీయంగా చిన్నపిల్లల్ని మానవాళి చేసి చంపేవాడి గురించి ఆవిడ మాట్లాడదు. దీని గురించి వచ్చి మాట్లాడుతుంది పానకల్లో పడకలాగా ఆవిడ వచ్చి. ఏం తెచ్చిన ఆవిడ టీచర్ చేసింది కదా, తప్పు కదా, అలా మాట్లాడచ్చు. ఇవాళ 382 మందిని చెప్తున్నారు, రేపు ఎంక్వైరీ చేస్తే తెలుగుతుంది. 382 మందికి టీచర్ ఉద్యోగం, టీచర్ చదువు చదవకుండా. అంటే మనకి ఇక్కడ అంగళూరులో టీటీసీ అని 1వ క్లాస్ నుంచి 5వ క్లాస్ దాకా పాఠాలు చెప్పడానికి ఒక సర్టిఫికేట్ బడి ఉంది అక్కడ, అదొక కాలేజీ. దాంట్లో చదువుకుంటే 1వ క్లాస్ నుంచి 5వ క్లాస్ దాకా పాఠాలు చెప్పచ్చు. బాంధవలో బీఈడీ కాలేజ్ ఉంది, పెద్దవాళ్ళ బీఈడీ కాలేజ్, చాలా చోట్ల బీఈడీ కాలేజీలు ఉన్నాయి, గుడివాడలో. బీఈడీ చదువుకుంటే 5వ క్లాస్ నుంచి 10వ క్లాస్ దాకా పాఠాలు చెప్తారు.
ఈ కోటాలో తీసినటువంటి టీచర్లు ఎవరెవరో తెలుసా అండి? బీఈడీ లేదు, టీటీసీ లేదు. బీఈడీ లేదు, టీటీసీ లేదు. ఇంటర్మీడియట్, డిగ్రీ ఇట్లాంటివి చదివారు అంతే. వాళ్ళని తెలుగు టీచర్లు గాను, లెక్కల టీచర్లు గాను, బయాలజీ టీచర్లు గాను, ఇంగ్లీష్ టీచర్లు గాను, సోషల్ టీచర్లు గాను ఈ సబ్జెక్టులు పాఠాలు చెప్పడానికి తీసుకున్నారు ఉద్యోగాల్లోకి. దుర్మార్గం కదా ఇది. డిగ్రీ చదువుకున్నాడు, బేగం చదువుకున్నాడు సైన్స్ పాఠం అని చెప్తాడు. ఏంటి క్వాలిఫికేషన్ అంటే కొన్నాడు ఏమన్నా ఒలింపిక్స్లోనో, ఏషియన్ గేమ్స్లోనో, లేదా కామన్వెల్త్ గేమ్స్లోనో భారతదేశం తరఫున ఏదో దేశానికి వెళ్ళి గోల్డ్ మెడల్ తెచ్చాడు అంటే ఏం కాదు. పెడన కాలేజీ, బందర్ కాలేజీలు, బొట్టుమిల్లి కాలేజీ, గుడివాడ కాలేజీ, ఈ కాలేజీలన్నీ చదివి ఒక ఆటల పోటీ జరిగితే దాంట్లో పాల్గొన్నాడంట. ఆడికి ఉద్యోగం పాల్గొన్నాడు. నేను చెప్పిన ప్రతి మాట సత్యం, ఏది అబద్ధం కాదు. ఇంటర్ కాలేజ్ అంటారు అంటే 10 కాలేజీలు కలిసి ఒక ఆట పోటీ పెట్టుకుంటే దాంట్లో పాల్గొంటే చాలు, పాల్గొని దొంగ సర్టిఫికెట్ ఇచ్చేస్తారు. ఏది కూడా గెలవకల్లా ఆడకల్లా పాల్గొన్నట్టు సర్టిఫికెట్ ఇచ్చేస్తారు. అలా పాల్గొన్న సర్టిఫికెట్. లేదా 2 జిల్లాల మధ్య పోటీ జరుగుతుంది, అంతర్ జిల్లా పోటీ అంటే దాంట్లో పాల్గొన్నారంటే సర్టిఫికెట్. 10 జిల్లాల ఆటలు జరిగింది, దాంట్లో గోల్డ్ మెడల్ కొట్టాడు, ఫస్ట్ వచ్చాడు, అది లేదు. యూనివర్సిటీలు 4-5 యూనివర్సిటీలు కలిసి ఆటల పోటీలు పెడితే దాంట్లో మంచి మెడల్ వచ్చిందంటే అది కాదు. ఎంత కిరాతకం అనేది. ఆ బళ్ళు అంటే దాంట్లో ఒక శబ్దం పెడతారంట, ఏమని 5 ఏళ్లలోపు వీడు బీఈడీ పాస్ అయ్యి టీచర్గా రావాలంటే అప్పుడు దాకా పాఠాలు చెప్తారంట. 5 ఏళ్లలోపు టీటీసీ అంటే అంగరూరులో ఉన్న దాంట్లో ఎక్కడో ఒకటి చదివి మరి 5 ఏళ్లలో ఉద్యోగం చేస్తే ఎక్కడ చదువుతాడు? కరెస్పాండెన్స్ కోర్స్ అంటే కరెస్పాండెన్స్ కోర్సులో బీఈడీ, టీటీసీ చదివి ఉంటే సరిపోదు, ఉద్యోగం 6 ఏళ్ళు కూడా కొనసాగిస్తాడు. పాస్ అవ్వకపోతే 5 ఏళ్ళ తర్వాత తీసేస్తాడు. మరి 5 ఏళ్ళు పాఠాలు చెప్పించుకున్న పిల్లల పరిస్థితి ఏంటి? అది గతి ఏంటి? ఈ రాష్ట్రం యొక్క అదృష్టం ఏంటంటే పిల్లల అదృష్టం ఎంతో కొంత గుడ్లో మెల్లన్నట్టుగా ఆ బ్యాకాట్ అనేటువంటి ఏది బ్రిడ్జ్ అనేటువంటి ఆట సర్టిఫికేట్ ఎవడో పట్టుకురాలి. ఆ సర్టిఫికేట్ పట్టుకొచ్చి ఉంటే కనుక ఈ జత తప్పది మామూలుగా ఉండేది కదా. ఇంత కిరాతకాలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ మాట్లాడు ఇంకేమన్నా అంటే తెలంగాణ సూపర్ 6 ఇవ్వట్లేదు ప్రశ్నిస్తానని చెప్పి హైదరాబాద్ వెళ్ళాడు. ఇక్కడ గతి లేదు. ఎవరు అంటే తల్లి కూడట్టు కానీ పెద్దల్లి వడ్డానం చేయిస్తాను, మనం వడ్డానం చేయిస్తానని చెప్పాడు. వెళ్ళి అక్కడికి వెళ్ళి అడుగుతాంటే అక్కడికి వెళ్ళి చూస్తాడు. దారుణం కదా. ఇవాళ చంద్రబాబు పరిపాలనలో కన్నీరు లేనటువంటి, కన్నీరు కాల్సిన ఇల్లే ఉండవు చెప్పండి. కన్నీరు కాల్సిన ఇల్లే ఏమన్నా ఉందా ఒక్కడన్నా? రైతుల ఇళ్ళలో మీ ఇష్టం చెప్పండి. ఏ వ్యాపారం చేసేవాడు బాగున్నాడు చెప్పండి, చిరునవ్వుతో ఉన్నాడు, ఫలానా వ్యాపారం బాగుందని చెప్పండి. మట్టి వ్యాపారం ఎంతమందికి? మండలానికి ఒకడో లేకపోతే లోకేష్ చెప్తే ఎవడున్నాడు, లోకేష్ 200 వసూలు చేస్తాడు. మిగతా ఎవడో మండలానికో లేకపోతే టీడీ బోర్డు మా 5 నియోజకవర్గం మీద 5-10 మంది ఉంటారు అంతే కదా. 5-10 మందే కదా. రైతుకి యూరియా ఉండదండి, అసలు ఏది ఉండదు. రైతుకి రేటు ఉండదు, ఏమి ఉండదు. అసలు ఏ పంటకి రేట్ లేదు, ఏ పంట గురించి పట్టించుకునే పరిస్థితి లేదు, చదువు గురించి పట్టించుకునే పరిస్థితి లేదు.